నమస్తే మాస్టర్స్. మనము పరమగురువుల సుపథం సిడబ్ల్యూ లెడ్ బీటర్ గారు రాసిన ద మాస్టర్ అండ్ ద పాత్ తెలుగులోకి అనువదించిన మద్దాలి వెంకటాచలం గారు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటూ ఈరోజు భాగానికి వస్తున్నాము. మనకు చాలా పైన ఉన్న ఈశ్వర అంశ అయిన తురీయాత్మ మనపై తిరుగుతున్నట్లు మాత్రమే ఉంటుంది. అది ఎక్కువగా స్వల్పంగాను కేవలం మనం సంపూర్ణమైన ప్రతిరూపమైన జీవాత్మ మోనాడు ఒక అగ్ని కిరణాన్ని క్రిందకు పంపినట్లు ఆ కిరణం యొక్క కొన జీవాత్మగా అనుకోవచ్చు. మానసిక లోకంలోని ఊర్ధ్వ భాగం కన్నా క్రిందికి దిగలేదు. పైనుంచి క్రిందకు లెక్కిస్తే కారణలోకం 5వ లోకం, భూలోకం 7వది అయిన స్థూలలోకం అవుతుంది. ఆ జీవాత్మ ఇంకా క్రిందకు దిగి రావాలి అంటే తిరిగి తాను కూడా తనలోని ఒక అంశని క్రిందకు పంపాలి. ఆ అంశనే మనం దేహాత్మ అంటున్నాము. కనుక ప్రతి మానవుడు సామాన్యంగా తాను అనుకునే ఈ దేహాత్మ నిజంగా అంశంలోని అంశ మాత్రమే. ఓకే, సో మనము పైలోకంలో మనం పరమాత్మ మొత్తం విశ్వంలో కలిసి ఉంటాం కదా. దాంట్లోది భూమి మీదకు రావాలి అంటే ముందు దాంట్లో కొంత భాగమైన తురియాత్మ ఉంటుందన్నమాట. ఆ దాంట్లోంచి మళ్ళీ జీవాత్మ మానస 5వ కాదు మానసిక లోకం కంటే పైన ఉంటుందన్నమాట. అంతకంటే కిందికి అవి రాలేదు. ఎందుకంటే ఆ ఎనర్జీ అన్నమాట. ఆ ఉన్నత ఆత్మలు ఇవన్నీ కూడా ఆత్మస్థితిలో పరమాత్మ స్థితిలో ఉంటే అక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆ లోకంలోకి మాత్రమే సరిపోతుంది. కింది లోకాలైన భూలోకంలోకి రాలేవన్నమాట. ఒకవేళ రావాలి అంటే మళ్ళీ దాంట్లోంచి ఇంకో అంశగా మారి ఇంకా తగ్గించబడి దాని శక్తిని అప్పుడు భూమి మీదకి రాగలం అన్నమాట. క్రింది స్థాయిలలో జరిగిన పరిణామం అంతా ఈ మానవ శరీరం నిర్మాణానికి కారణమే. ప్రతి జంతువుకు భూలోక జీవిత కాలంలో మానవులు లాగానే ప్రత్యేక వ్యక్తిత్వం గల ఆత్మ ఉంటుంది. అయితే భువర్లోక జీవితం అనంతరం దాని ఆత్మ తిరిగి ఒక ప్రత్యేక శరీరంలో జన్మించకుండా మన గ్రంథాలలో సమూహ ఆత్మ అని చెప్పబడిన ఆత్మ పదార్థ సమూహంలో చేరుతుంది. ఈ సమూహ ఆత్మ సజాతీయమైన అనేక జంతువులను నీరు పెట్టడానికి ఉపయోగించే నీటి తొట్టె లాంటిది. ఒక గుర్రం ఆ సమూహ ఆత్మలో నుండి పుట్టవలసినప్పుడు ఒక చిన్న చెంబు ఆ తొట్టిలో ముంచి చెంబు నిండా నీటిని పైకి తీసుకువచ్చినట్లుగా ఆలోచించండి. ఆ చెంబులో నీరు క్రొత్తగా జన్మ తీసుకునే గుర్రం యొక్క ఆత్మ అవుతుంది. ఆ గుర్రం తన జీవితంలో ఎన్నో రకాల అనుభవాలను పొందుతుంది. దాని ఆత్మ ఆ గుర్రం వలన పాఠాలను నేర్చుకుంటూ మార్పు చెందుతూ ఉంటుంది. ఈ పాఠం వలన కలిగే మార్పులను నీటి తొట్టెలో వేయబడే ఎన్నో రకరకాల రంగు పదార్థాలతో పోల్చుకోవచ్చు. గుర్రం చనిపోయినప్పుడు చెంబులోని నీరు అది సంపాదించిన పదార్థాలతో సహా తొట్టిలోకి తిరిగి పోయబడుతుంది. ఈ రంగు పదార్థాలతో కూడిన క్రొత్త నీరు తొట్టి అంతటా వ్యాపించి ఆ తొట్టిలోని నీటి రంగు అంతా కొంతవరకు మారుస్తుందని స్పష్టమవుతుంది. ఈ సమూహ ఆత్మ నుంచే మరి ఒక గుర్రం ఇప్పుడు పుట్టాలి అనుకుంటే ఆ తొట్టిలో నుండి మరొక చెంబు నిండా నీరు తీయబడుతుంది. అయితే ఇది వరకు చనిపోయిన గుర్రానికి ఆత్మగా ఉన్న నీటి బిందువులనే ఇప్పుడు తిరిగి తీయడం అన్నది అసాధ్యం అని స్పష్టంగా తెలుస్తుంది. చాలా చక్కగా చెప్పారు ఈ ఉదాహరణ. విశ్వంలోంచి మన అందరం వస్తాము అని అనుకుంటున్నాం కదా. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక నీటి తొట్టి లేదా ట్యాంక్ అనుకోవచ్చు. దాంట్లోంచి ఒక చెంబుతో నీళ్లు బయటికి తీసాం. అప్పుడు ఆ నీటి యొక్క లక్షణాలు, రంగు, రుచి, వాసన, దాంట్లో ఉండే పదార్థాలు అవన్నీ కలిపి ఆ చెంబులోకి ఆ నీళ్లు వస్తాయి. ఆ చెంబులో ఉండే నీళ్లు
ఒక అంశాత్మ అంటే పెద్ద తొట్టిలో ఉండే ఆ నీరంతటిని కలిపి మనం పెద్ద జీవాత్మ కాదు పరమాత్మ అనుకుంటే అందులోంచి కొంత భాగం బయటికి తీసాం. అంటే సేమ్ ఆ తొట్టిలో ఉండే నీళ్లు చెంబులో ఉండే నీళ్లు సేమ్ ఉంటాయి అన్నమాట. రెండిటికి ఒకటే లక్షణాలు ఉంటాయి. ఈ చెంబులో ఉండే నీళ్లు మనము వాడుకుంటాము, దాంతో రకరకాలు చేస్తాం, దాంట్లో రంగులు వేస్తాము, లేదంటే దాంట్లో ఇంకేదైనా కలుపుతాము, ఇవన్నీ చేస్తాం. ఏదైనా కలపడము అనేది ఏంటి అంటే ఆ నీటి యొక్క లక్షణాలని మారుస్తుంది. అదేవిధంగా ఆ విశ్వంలోంచి వచ్చిన ఈ ఒక విశ్వాత్మలోంచి వచ్చిన ఒక ఆత్మ అంటే ఆ చెంబులోని నీళ్లు రకరకాల అనుభవాలని పొందుతుంది. భూమి మీద జన్మ తీసుకొని, శరీరం తీసుకొని, చుట్టుపక్కల మనుషులు, పరిస్థితులు అన్నీ తీసుకొని రకరకాల పరిస్థితుల్ని ఏర్పాటు లక్షణాలని, గుణాలని, భావాలని, భావోద్వేగాలని ఇవన్నిటిని పొందుతుంది అనమాట. జ్ఞాపకాలని, జ్ఞానాన్ని పొందుతుంది. ఆ పొందిన అంటే మారిపోయింది అనమాట. ఇంతకు ముందు తొట్టిలో ఉండే నీరు ఇప్పుడు చెంబులో ఉండే నీరు ఒకటి కాదు, మారిపోయింది. ఎందుకంటే దీంట్లో రకరకాల అనుభవాలు కలిశాయి. తరువాత ఈ శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళి మళ్ళీ విశ్వాత్మలో కలిసిపోతుంది, ఆ సమూహమైన ఆత్మతో కలిసిపోతుంది. అట్లాగే చెంబులో ఉండే నీళ్లు ఇవన్నీ కలపడాలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి తొట్టిలో పోస్తారనమాట. పోసినప్పుడు ఏంటి, తొట్టిలో ఉండే నీళ్లు కూడా ఈ జ్ఞానమంతా, చెంబులో ఉండే జ్ఞానమంతా కూడా తొట్టిలోకి ఆ నీళ్లతో కలుస్తుంది. అయితే ఇంతవరకు మనకు అర్థమైంది. ఆ తొట్టిలో ఉండే లక్షణాలు కూడా అన్నీ కూడా ఇంతకు ముందులాగా లేవు, ఇప్పుడు మారిపోయాయి. ఇప్పుడు గనక మళ్ళీ ఇంకొక చెంబుతో నీళ్లు తీసుకుంటే ఇంతకు ముందు ఉండే ఆత్మ, చనిపోయిన ఆత్మనే ఇప్పుడు మళ్ళీ ఈ చెంబులోకి వస్తుంది అని మనం చెప్పగలమా? అవే నీటి బిందువులు వస్తాయి అని మనం చెప్పలేం కదా. ఆ నీటి బిందువులు, వాటి లక్షణాలు అన్నీ కలిసిపోయాయి, అది వచ్చింది కొత్తగా చెంబులో నీళ్లు తీసుకుంటే. అదేవిధంగా మన శరీరం పడిపోయిన తరువాత మన ఆత్మ వెళ్ళి అక్కడ కలిసినప్పుడు పైన ఆ విశ్వాత్మలో ఉండే జ్ఞానం, మనం సంపాదించిన జ్ఞానం అంతా విశ్వంలోకి వెళుతుంది. మళ్ళీ రెండోసారి జన్మ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ కొత్త జ్ఞానాన్ని కూడా సంపాదించుకొని వస్తామన్నమాట. అందుకే జన్మలు పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, మనం తెలివైన వాళ్ళుగా ఉంటాము. జంతువు లక్షణాలన్నీ కూడా పోయి మనము ఉన్నతమైన ఉత్తమమైన మానవ జన్మ, ఆ మానవ జన్మల్లో కూడా ఉత్తమమైనది, లోక కళ్యాణాని కోసం ఉపయోగపడేవి అటువంటి జన్మలు వస్తాయన్నమాట. ఒక జంతువు మానవత్వం పొందడానికి తగినంత పరిణామం పొందినట్లయితే ఆ జంతువు జీవితానంతరం దాని ఆత్మ పదార్థం తిరిగి సమూహ ఆత్మలో చేరకుండా ప్రత్యేక వ్యక్తిగా ఉండిపోతుంది. ఇప్పుడు ఎంతో విచిత్రమైన మరియు రమ్యమైన స్థితి దానికి లభిస్తుంది. ఇంతవరకు గుర్రానికి ఆత్మగా ఉన్న పదార్థం చెంబులోని నీరు ఎంతో ఉత్కృష్టమైన ఒకదానికి ఉపాధి అవుతుంది. దీనికి భూలోకంలో సరియైన ఉపమానం కనిపించదు. నీటిని గొప్ప ఒత్తిడికి గురి చేసినప్పుడు దానిలోనికి వాయువుని ప్రవేశపెట్టినప్పుడు వాయుపూరితమైన జలంలా, సోడా నీరులా చేసేదిగా భావించాలి. ఇందాక మనము గుర్రం, ఒక జంతువు యొక్క అనుభవాన్ని తెలుసుకున్నాం. అంటే విశ్వాత్మలోంచి ఒక చెంబులోంచి నీరు తీసినప్పుడు అది ఒక జంతువుగా జన్మ తీసుకొని అనుభవాల్ని పొంది మళ్ళీ నీటిలోనికి పంపించేసింది. ఇప్పుడు ఆ జంతువు ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత, ఎంతో జ్ఞానాన్ని పొందిన తర్వాత అది మానవ జన్మ ఎత్తడానికి తగినంత జ్ఞానాన్ని పొంది ఉంటుందన్నమాట. ఆ పరిణామం చెంది ఉంటుంది. ఒకసారి మానవ జన్మని పొందే పరిణామం చెందిన తరువాత ఈ జంతువు యొక్క ఆత్మ శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ ఇతర జంతువుల యొక్క ఆత్మలన్నీ కలిసిన సమూహంలో కలవదనమాట. ఇది ప్రత్యేకంగా ఒక పక్కన ఉంటుంది, ఎందుకంటే ఇది ఉన్నతిని చెందింది. దీనికి ఒక మిగతా జంతువుల కంటే కూడా ఈ ఆత్మకి ఒక ఉన్నతమైన స్థితి, రమ్యమైన స్థితి లభిస్తుందన్నమాట. ఇంతవరకు జంతువుల ఆత్మగా ఉన్నది కాస్త ఇప్పుడు చాలా ఉత్కృష్టమైన, అంటే చాలా బెస్ట్
స్థితిని పొందుతుంది అనమాట. అన్నిటికీ అప్పటిదాకా పొందని అద్భుతమైన స్థితిని పొందుతుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే భూలోకంలో దీని గురించి మన ఉదాహరణకి చెప్పడానికి ఏమీ లేదు, మనము ఉదాహరణగా చెప్పలేము. కాకపోతే మనం ఇందాకటి నుంచి ఆత్మలు ఇవన్నీ కూడా నీటితో తొట్టిలోని నీటితో మళ్ళీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ నీటికి గనక వాయువుని దాంట్లోకి పంపిస్తే ఎలా బుసలు కొడుతూ అసలు ఒక్కసారి పైకి ఎగజిమ్ముతూ అంత శక్తి ఉంటుంది కదా. నీరు అంటే అలా కామ్గా ప్రవహిస్తూ ఉంటుంది. అదే కనుక దాంట్లో నీరు వాయువుని గనక చేరిస్తే ఇంకా పైకి లేస్తుంది. అదే విధంగా జంతువు ఆత్మగా ఉండేటప్పుడు కామ్గా ఉంటుంది, మనిషి ఆత్మ ఉన్నప్పుడు ఉత్కృష్టమైంది కాబట్టి ఇంకా ఇంకా పైకి ఎగిసి పడుతుంది అన్నమాట, సోడా నీరులాగా అని అలా భావించవచ్చు అని చెప్పారు. ఓకే, ఈ ఉపమానాన్ని అంగీకరిస్తే జంతువు యొక్క ఆత్మతో పోల్చిన నీరు మానవుని కారణ శరీరం అవుతుంది. నీటిలోనికి ప్రవేశించిన వాయువు నేను గతంలో చెప్పినట్లు జీవాత్మ, ఈశ్వర్ అంశ అయిన తురీయాత్మ యొక్క అసంపూర్ణమైన ఆవిర్భావం అవుతుంది. ఆ ఆత్మావరోహణము పూర్వపు పాశ్చాత్య పురాణ గాథలలో గ్రీకు దేశపు క్రేటర్ లేదా గిన్నెయను భావంలోను, మధ్యకాలాల్లో హోలీ గ్రెయిల్ పవిత్రమైన గిన్నె అన్న గాథలోను సాంకేతికంగా ఉంది. గ్రెయిల్ గిన్నె క్రింద వర్గాలలోని యావత్ పరిణామం యొక్క పూర్ణ ఫలితం. మానవుని ఆత్మ ఆవిర్భవించడానికి ఆ గిన్నెలోకి ఈశ్వర జీవం అనే ద్రాక్ష రసం పోయబడుతుంది. కనుక గతంలో చెప్పినట్లుగా ఇంతవరకు జంతువు యొక్క ఆత్మగా ఉన్నది ఇప్పుడు మానవునికి కారణ శరీరమై మనోలోకం యొక్క ఊర్ధ్వ భాగంలో మానవ జీవాత్మ యొక్క శాశ్వత ఉపాధి అవుతుంది. ఇది తన పరిణామం అంతటిలోనూ నేర్చుకున్నదంతా ఈ నూతన జీవ కేంద్రంలో ఉపయోగపడుతుంది. ఇది కొంచెము మనకి చర్చిల్లో అట్లాగా హోలీ గ్రెయిల్ అని ఒక చిన్న గిన్నెలో ద్రాక్షరసం పెట్టి అది మనుషుల ఎవరైతే నేను క్రిస్టియన్ని అనేసి ఇంకా వాళ్ళకి మనకి ఎలా అయితే హిందూ ధర్మంలో నువ్వు హిందువి అని అలా చెప్పేది ఏమీ పెద్ద పద్ధతి అంటూ ఏం లేదు. వాళ్ళు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినా కూడా నువ్వు ఇప్పటి నుంచి క్రిస్టియన్ అయ్యావు అన్నట్టు ఆ ద్రాక్షరసంని నోట్లో పెడతారనమాట. సో ఇంతకుముందేమో జంతువు యొక్క ఆత్మ అంశాత్మలో అంశాత్మ అని చెప్పాము. ఇప్పుడు అది మానవ ఆత్మగా మారినప్పుడు అది తురి ఆత్మగా ఉంటుందన్నమాట. అది ఈశ్వర అంటే పరమాత్మలోని భాగమే, కానీ ఇంకా పరిపూర్ణంగా ఎదిగి ఉండదు, పరిపూర్ణమై ఉండదు అనమాట. అసంపూర్ణమైన ఆవిర్భావం అవుతుంది. అలా ఉంటామన్నమాట మానవ జన్మలో. సో ఆ క్రిస్టియన్ అది నాకు పూర్తిగా తెలియదు. వాళ్ళు ఒక గిన్నెలో హోలీ గ్రెయిల్ అని క్రేటర్ అని అంటారు. ఆ గిన్నెలో ఉండే పవిత్రమైన గిన్నె, దానిలో ఉండే జీవరసం, ఈశ్వర రసం, ద్రాక్ష రసం అనేది పరమాత్మ యొక్క జీవము అన్నట్టుగా చేసి దాన్ని మళ్ళీ ఆ మనిషికి ఇస్తున్నట్టుగా ఏదో సంథింగ్ నాకు సరిగా అర్థం కాలేదు.
అలా వాళ్ళు చేస్తారు. ఇంతవరకు జంతువు యొక్క ఆత్మగా ఉన్నది ఇప్పుడు మానవునికి కారణ శరీరమై మనోలోకం యొక్క ఊర్ధ్వ భాగంలో మానవ జీవాత్మ యొక్క శాశ్వత ఉపాధి పొందుతుంది. ఇంతవరకు జంతువుగా ఉన్నాము, ఇప్పుడు మనిషిగా వచ్చింది ఈ ఆత్మ. వచ్చి మళ్ళీ ఈ ఆత్మ అంటే అదే ఆత్మ అని చెప్పలేం, ఎందుకంటే ఆ నీళ్లు తీసుకెళ్లి ఆ తొట్టిలో పోసేశారు. మళ్ళీ కొత్తగా చెంబుతో తీసినప్పుడు అవే నీటి బిందువులు వస్తాయని మనం చెప్పలేం. ఎన్నెన్నో విషయాలన్నీ కలుపుకొని, ఎంతెంతో శక్తిని, జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలుపుకొని వచ్చిన ఈ ఆత్మ అన్నమాట. ఇది మనిషిగా వచ్చి మనిషి యొక్క కారణ శరీరమైన మనోలోకంలో ఉంటుంది. ఎందుకంటే మనిషికి మనసు, ఆలోచన ఇవన్నీ ఉంటాయన్నమాట. తను ఇప్పటిదాకా ఎంతవరకు నేర్చుకున్నాడో అవన్నీ కూడా ఆ లోకంలో ఎలా శరీరం తీసుకోవాలి, ఎలా జన్మ తీసుకోవాలి, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ అవరోహణం వల్ల సంపాదించిన అనుభవాలను, గుణాలను తనతో పైకి తీసుకువెళ్ళిపోతూ అనుపాదక మరియు మొనాడిక్ లోకానికి క్రింద ఉన్న ఆత్మలోకం యొక్క ఊర్ధ్వ భాగం వరకు క్రమంగా తిరోగమనం చేయడమే ఈ ఆత్మ యొక్క పరిణామం. మానవుని స్థూల శరీరం పూర్తిగా వికసించింది, అందుచేత మనం దానిని జయించామని అనుకోవచ్చు. కానీ అది పూర్తిగా ఆత్మ యొక్క స్వాధీనంలో ఉండాలి. ప్రస్తుతం ఆ శరీరం అప్పుడప్పుడు ఒకంత సమయం స్వాధీనం తప్పి వెర్రిగా పరిగెత్తినప్పటికీ ఉత్తమ మానవ జాతులలో సాధారణంగా స్వాధీనంలోనే ఉంది. కామమయ శరీరం కూడా పూర్తిగా వికసించింది, అయితే సంపూర్ణంగా స్వాధీనంలో ఉంది అని చెప్పడానికి ఎంత మాత్రము వీలు లేదు. మనకు చెందిన జాతులలో కూడా రాగద్వేషాలకు బానిసలుగా ఉన్న ఎంతో మంది ఉన్నారు. వారు వారి యొక్క రాగాలను పరిపూర్ణంగా స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి బదులుగా వారు వాటికి లొంగిపోతారు. వశంలో లేని గుర్రం వెర్రిగా పరిగెత్తి రౌతుని అపాయానికి గురి చేసిన విధంగా వారి రాగ ఉద్రేకాలు కూడా ప్రకోపం వల్ల పరుగులెత్తుతూ వారు వెళ్ళలేని అనేక ప్రదేశాలకు వారిని మోసుకొని పోతూ ఉంటుంది. సో గుర్రము ఆత్మ అనేది ఇప్పుడు మనిషి ఆత్మగా తీసుకుంది. మానవ లోకం యొక్క పైనుంచి కిందికి దిగుతూ దిగుతూ మానస లోక పై భాగంలో ఉందన్నమాట. ఇక్కడ మానవుని స్థూల శరీరం బాగా వికసించింది, అంటే జంతువుల నుంచి పరిణామం చెంది మానవ శరీరం తీసుకున్నప్పుడు అది బాగుంది, చక్కగా అన్ని అవయవాలు అన్ని స్థూల శరీరంలో బాగా అయ్యాయి. కానీ ఆత్మ ఆధీనంలో ఉండాలన్నమాట, అది ముఖ్యమైన విషయం. ఈ ఆత్మ యొక్క ఆధీనంలో ఈ శరీరము, మనసు, బుద్ధి అనే ఆలోచనలు ఇవన్నీ ఉండాలి. సాధారణంగా ఉండదు కదా, అటు ఇటు పరుగులెత్తుతూ ఉంటుంది. అదే గనక కొన్ని ఉన్నతమైన ఉత్తమ మానవ జాతులు ఉన్నాయి, వాళ్ళల్లో కనుక అయితే ఈ శరీరం వాళ్ళ కంట్రోల్లో, ఆత్మ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆత్మ కంట్రోల్లో ఉంటుంది వాళ్ళు చాలా లోక కళ్యాణానికి ఉపయోగపడటము, శరీర పోషణ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేయడము ఇవి చేస్తారు. వాళ్ళు కనుక ఆత్మకి అనుసంధానమై లేకపోతే, ఆత్మని కంట్రోల్ లేకపోతే తప్పుగా జీవించే విధానం ఉంటుందన్నమాట. రాగద్వేషాలు అంటే కోపం ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రతిదానికి కనెక్ట్ అయి ఉంటారు అనమాట. ఇలా ఉండేటప్పుడు వాళ్ళు లొంగిపోతారు, పడిపోతారు రాగద్వేషాలకి, ఆత్మస్థితిలో ఉండరు అనమాట. వశం లేని గుర్రం, కోరికలే గుర్రాలు అయితే అంటారు కదా. మనసు ఎప్పుడు కూడా కోరికల్ని, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇది లేదు నాకు అని ఇలా అనుకుంటూ ఉంటుంది. సో అలా దానికి గుర్రంలాగా పరిగెత్తితే మనసు, అది దానిపైన సవారీ చేస్తున్న రౌతు కాస్త పడిపోయి దెబ్బలు తగులుతాయి. అంటే ఈ మనసు గనక మనం కంట్రోల్లో లేకపోతే ఈ శరీరము అనే తొడుగు కాస్త దెబ్బలు తింటుంది అనమాట. అనారోగ్య సమస్యలు అనేది తెచ్చుకుంటాం మనం.
కనుక ప్రస్తుత కాలంలో ఎక్కువ నాగరికత కల జాతులలోని ఉత్తమ పురుషులు అందరిలోనూ స్థూల శరీరం పూర్తిగా పరిణామం చెంది చాలా వరకు స్వాధీనంలోనే ఉంది అని, సూక్ష్మ శరీరం కూడా పూర్తిగా వికాసం చెందిన పూర్తిగా స్వాధీనంలో ఉంది అని అనడానికి అవకాశం లేదు. కారణ శరీరం ఇంకా ఇంకా వికసిస్తూ ఉండి దాని ఎదుగుదల చాలా అసంపూర్ణంగా ఉంది అని మనం ఒప్పుకోవచ్చు. స్థూల సూక్ష్మ కారణ శరీరాది మూడు సంపూర్ణంగా ఆత్మ ఆధీనంలోకి వచ్చే వరకు మానవులు ఇంకా పరిణామంలో చాలా ముందుకు పోవలసి ఉంటుంది. అదే జరిగితే నిమ్నతరమైన దేహాత్మ ఉత్తమ ఆత్మైన జీవాత్మలో కలిసిపోతుంది. అప్పుడు జీవాత్మ మానవుని నడిపిస్తుంది. మానవుడు అప్పటికీ పరిపూర్ణుడు కాకపోతే వారు వివిధ ఉపాధులు ఒకే లక్ష్యంతో సామరస్యంగా పనిచేస్తాయి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం చెప్తున్నారంటే, అంటే కొంచెం మనము ఎదుగుతున్నాం కదా, అందరూ ఆధ్యాత్మిక వైపు మొగ్గుతున్నారు. ఈ ప్రస్తుత కాలంలో ఏం చెప్తున్నారంటే, స్థూల శరీరం పూర్తిగా పరిణామం చెందింది, శరీరం అంతా చక్కగా పూర్తిగా పరిణామం చెందింది. అంతేకాదు చాలా వరకు కూడా స్వాధీనంలో ఉంది. చాలా మంది వాళ్ళు ఏదైతే కొన్ని ఆదర్శాలని తెలుసుకుంటారో నమ్ముతారో వాటిని చక్కగా ఆచరిస్తారనమాట. ఆచరించి మనసా వాచ కర్మణ అన్ని శుద్ధిగా ఉంటారు. కానీ స్థూల శరీరం పరిణామం చెంది కంట్రోల్లో స్వాధీనంలో ఉంది. కానీ సూక్ష్మ శరీరము కూడా పూర్తిగా వికాసం చెందిన స్వాధీనంలో ఉంది అనడానికి అవకాశం లేదు అంటున్నారు. సూక్ష్మ శరీరము మన స్వాధీనంలో లేదు అంటున్నారు. కారణ శరీరం ఇంకా ఇంకా వికసిస్తూ ఉండి దాని ఎదుగుదల చాలా అసంపూర్ణంగా ఉంది అని మనం ఒప్పుకోవచ్చు. పైన తలాల్లో ఉండే మన శరీరాలు, ఆ శక్తి శరీరాలు ఎన్నో ఉంటాయన్నమాట, ఎనర్జీ బాడీస్ అంటారు. ఇవి పై స్థాయిలలో ఎదుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా స్థూల శరీరం ఫిజికల్ బాడీ ఇవాల్వ్ అయిపోయింది. పైన ఉండే శక్తి శరీరాలు మాత్రం ఇంకా ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి, అసంపూర్ణంగా ఉన్నాయన్నమాట. స్థూల సూక్ష్మ కారణ శరీరాది మూడు సంపూర్ణంగా ఆత్మ ఆధీనంలోకి వచ్చే వరకు మానవులు ఇంకా పరిణామంలో చాలా ముందుకు పోవలసి ఉంటుంది. అంటే అన్ని శరీరాలు మన కంట్రోల్లో వచ్చేంత వరకు మనం ఎన్నో జన్మలు తీసుకోవాలి, ఎంతో సాధన చేయాలి, ఎంతో ముందుకు పోవాల్సి ఉంటుంది. అదే గనక జరిగితే తక్కువ స్థాయిలో ఉండే దేహాత్మ అప్పుడు అంటే ఎంతో సాధన చేస్తే తక్కువగా ఉండే దేహాత్మ కాస్త ఉన్నత ఆత్మ ఉత్తమ ఆత్మగా మా జీవాత్మలో కలిసిపోతుంది అనమాట. అప్పుడు అలా కలవడమే మనం కోరుకుంటున్నాము. తక్కువ స్థాయిలో మనం పైలోకాలకి పరమాత్మలోకి మనం వెళ్ళలేము. ఎక్కువ అయితేనే దాన్ని ఎన్నో సాధనలు చేసి ఉన్నతంగా ఎదిగితేనే మళ్ళీ ఆ పరమాత్మలో మనం కలవగలుగుతామన్నమాట. ఒకవేళ గనక మానవుడు అదే జరిగితే నిమ్నతరమైన దేహాత్మ ఉత్తమ ఆత్మ అయిన జీవాత్మలో కలిసిపోతుంది. అప్పుడు జీవాత్మ మానవుని నడిపిస్తుంది. ఓకే, ఉత్తమమైన ఆత్మ కింద ఉండే మానవుణ్ణి నడిపిస్తుంది. ఒకవేళ మానవుడు గనక సాధన చెయ్యకుండా పరిపూర్ణుడు కాకపోతే వారి వివిధ ఉపాధులు ఒకే లక్ష్యంతో సామరస్యంగా పనిచేస్తాయి. అంటే ఒకవేళ పరిపూర్ణుడు గనక కాకపోతే వాళ్ళ యొక్క ఆత్మ యొక్క రకరకాల శరీరాలు ఉంటాయి కదా, పైలోకంలో ఎన్నో శరీరాలు ఉంటాయి, అవన్నీ కలిపి సామరస్యంగా అంటే అన్ని అలైన్ అయిపోయి సామరస్యంగా పనిచేస్తాయి అన్నమాట.
అతి మానవ జీవితం కాదు. ఇంకా ఇంతవరకు జీవాత్మ తన దేహాత్మ చెందిన ఉపాధులను నెమ్మదిగా తనలో తాదాత్మ్యం చెందనంత వరకు స్వాధీనం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు తురీయాత్మ జీవాత్మను నడిపించడం ప్రారంభిస్తుంది. దేహాత్మ జీవాత్మ మమేకం అయినట్లే తురీయాత్మ జీవాత్మ కూడా మమేకం చెందే సమయం ఆనతి కాలంలోనే వస్తుంది. ఇదే జీవాత్మ తురీయాత్మల సమాగమము. ఇది సమకూరినప్పుడే మానవుడు ప్రకృతిలోకి దిగి వచ్చిన ఉద్దేశ్యం నెరవేరుతుంది. అప్పుడు మానవుడు మానవాతీతుడు మరియు పరమపురుషుడు అవుతాడు. ఇప్పుడు మనం 3 పేర్లు వింటున్నాం. ఒకటి జీవాత్మ, దేహాత్మ, తురీయాత్మ అనేసి. తురీయాత్మ అనేది అన్నిటికంటే పైన, చూస్తున్నాను, అన్నిటికంటే పైన తురీయాత్మ, దానికంటే కింద జీవాత్మ, దానికంటే కింద దేహాత్మ ఉంటాయన్నమాట. దేహం అంటే శరీరము అన్నట్టు కదా మనకు తెలుసు. శరీరంలో ఉన్న ఆత్మ. ఇప్పుడు ఈ తురీయాత్మ ఇప్పుడు రెండవ లెవెల్ అయిన జీవాత్మ గురించి మాట్లాడుతున్నాం. ఈ జీవాత్మ దేహాత్మని బయటికి పంపిస్తుంది అనమాట, ఎన్నో జన్మలు తీసుకోవడానికి. ఈ దేహాత్మ తను ఎన్నో అనుభవాలను పొంది అవన్నీ జీవాత్మకు అందిస్తుంది. ఆ తర్వాత ఎన్నో ఉపాధులు అయిపోయిన తర్వాత ఈ జీవాత్మ అనేది తాదాత్మ్యం చెందుతుంది. దేంట్లో? దేహాత్మలో. అంటే దేహాత్మలో కలిసిపోతుంది. కానీ ఇప్పుడు తురీయాత్మ జీవాత్మను నడిపించడం ప్రారంభిస్తుంది. అంటే ఏంటి? కొంత సాధన చేసిన తర్వాత దేహాత్మ అంటే మానవ జన్మలన్నీ తీసుకొని లేకపోతే జంతు జన్మలన్నీ తీసేసుకొని అయిపోయిన తర్వాత జీవాత్మగా మారుతుంది. ఈ జీవాత్మ కాస్త దేని కంట్రోల్లో ఉంటుంది అంటే తురీయాత్మ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉన్నతమైనది కాబట్టి ఉన్నతమైన తురీయాత్మ నడిపిస్తుంది అనమాట. దేహాత్మ జీవాత్మ మమేకం అయినట్లే తురీయాత్మ జీవాత్మ కూడా మమేకం చెందే సమయం ఆనతి కాలంలోనే వస్తుంది. ఒకసారి మనిషిగా పుట్టిన తర్వాత ఎన్నో సాధనలు అనుభవాలు పొందుతూ ఇంకా ఇంకా పైకి వెళుతూ అది పూర్తి జీవాత్మగా మారిపోయిన తరువాత అది కాస్త తురీయాత్మలో కూడా కలిసిపోతుంది అనమాట. అంటే పరిపూర్ణం అయిపోతుంది. మనకి ఇంకొక మాటల్లో చెప్పాలంటే మనకి ఎప్పుడు చెప్తుంటారు పిఎస్ఎస్ఎంలో, అది మర్చిపోయాను, మన ఆత్మగా వస్తాము, ఎన్నో సాధనలు చేస్తాము, పరిపూర్ణం అవుతూ ఉంటాము, మళ్ళీ మనం ఒక పరిపూర్ణ ఆత్మగా మారుతాం అన్నమాట. మళ్ళీ మనలోంచి మళ్ళీ అంశాత్మలు మళ్ళీ విడబడతాయి, విడిపోయి మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకుంటాయి. అంతేకాని మనం వెళ్ళి పూర్తిగా పరిపూర్ణం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మనం వేరే వాళ్ళల్లో కలవము. ఇది సమకూరినప్పుడే మానవుడు ప్రకృతిలోకి దిగి వచ్చిన ఉద్దేశం నెరవేరుతుంది. అప్పుడు మానవుడు మానవాతీతుడు మరియు పరమపురుషుడు అవుతాడు. అంటే దేహాత్మ అయిపోయింది, అది వెళ్ళి జీవాత్మలో కలిసింది, ఆ జీవాత్మ వెళ్ళి తురీయాత్మలో కలిసింది. అప్పుడు కలిస్తేనే మానవుడు కాస్త మానవాతీతుడు అవుతాడు. అతను ఎందుకు భూమి మీదకి వచ్చింది అనేది పూర్తి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ భాగం అతి మానవ జీవితం. ఇప్పుడే అతను మొట్టమొదటిసారిగా నిజమైన తన జీవితంలో ప్రవేశిస్తున్నారు. ఎంచేతంటే ఇంతవరకు యుగాల పర్యంతం క్రింద స్థాయిలలోనూ తరువాత మానవ స్థాయి ద్వారా పరమపురుషత్వం
వరకు జరిగిన అపారమైన పరిణామానుభవం అంతా మానవుడు అతి మానవుడిగా అయిన తరువాత ప్రారంభమైన తురియాత్మ యొక్క నిజ జీవితానికి సజ్జీకరణం మాత్రమే. ప్రపంచం అనే పాఠశాలలో మానవ వర్గం ఆఖరి తరగతి. మానవుడు ఆ తరగతిలో శిక్షణ పొందిన తరువాత నిజమైన జీవితంలో ప్రకాశవంతమై ఆ తురియాత్మ జీవితంలో క్రీస్తు యొక్క జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ జీవితంలో పాల్గొంటున్న వారిలో కొందరిని మేము చూస్తున్నప్పటికీ ఇప్పటికీ దాని స్వభావం స్వల్పంగా మాత్రమే మాకు తెలుస్తుంది. దాని వైభవ ప్రభావాలు సాటిలేనివి, మన బుద్ధికి అతీతమైనవి. అయినా అది ఒక విస్పష్టం సజీవమైన సత్యం. మనలో ప్రతివారు దానిని తప్పకుండా పొందుతారు. మనం వద్దన్నా దాని నుండి తప్పించుకోలేము. మనం స్వార్థపరులం అయినా పరిణామ ప్రవాహానికి ఎదురుగా ఈదబోయినప్పటికీ మన పురోభివృద్ధిని జాప్యం చేయగలవేమో కానీ చివరకు దానిని ఎన్నటికీ అడ్డుకోలేము. అతి మానవ జీవితం అంటే మానవాతీతుడు దగ్గర ఎండ్ అయింది కదా, ఇప్పుడు మానవాతీతుల గురించి మాట్లాడుతున్నాం అనమాట. వీళ్ళు మొట్టమొదటిసారిగా నిజమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. ఎందుకు అంటే అసలు ఎందుకు ఈ జన్మ ఎందుకు తీసుకోవాలి, మనిషిగా ఎందుకు పుట్టాలి అనే విషయం వాళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట. ఎన్నో యుగాల తరబడి వాళ్ళ ఆ ఆత్మ ఎంతో సాధన చేసి ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో జ్ఞానాన్ని పొందిన తర్వాత అది మానవ స్థాయి నుండి పరమ పురుషత్వం అంటే మానవాతీత శక్తి వరకు ఎదుగుతుంది అన్నమాట. ఎంతో అనుభవాన్ని పొంది ఉంటుంది. ఈ ప్రపంచం అనే పాఠశాలలో మానవ వర్గం అనేది చిట్ట చివరిది. ఇంకా మానవుడి కంటే ఉన్నతమైన జాతి అనేది లేదు. కాబట్టి మానవుడు ఈ మానవ జాతిలో తగినంత శిక్షణ పొందిన తరువాత చాలా ఉన్నతమై ప్రకాశమై ఒక క్రీస్తులాగానో ఒక బుద్ధుడిలాగానో తయారవుతారు. ఇలాంటి వాళ్ళని ఈ సిడబ్ల్యూ లెడ్ బీటర్ అనే వాళ్ళు, ఇంత గొప్ప మానవాతీతులుగా ఉన్న వాళ్ళని లెడ్ బీటర్ ఎంతోమంది తన చుట్టుపక్కల ఆ ఆశ్రమంలో చూస్తున్నారనమాట. వాళ్ళు ఆ మానవాతీతులు కొంతవరకు మాత్రమే వాళ్ళ శక్తిని చూపిస్తున్నారు, అంతా చూపించట్లేదు. ఎందుకంటే అది ఆ ఉన్నతమైన ఆత్మ యొక్క లక్షణాలు అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. సత్యము అవి అతీతమైనవి అన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారంటే మానవుడు వద్దన్నా కూడా, మనిషిగా జన్మ తీసుకున్న తర్వాత వద్దన్నా కూడా ఈ ఎదుగుతూనే ఉంటారనమాట. ఎంత స్వార్థపరులమైనా కూడా ఈ పరిణామ ప్రవాహానికి మనం ఈదలేము. మనం చనిపోతూ ఉంటాము, కొత్త జన్మలు తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఉన్నతంగా ఎదిగిపోతూ ఉంటాం. మనకి ఏది అడ్డుకోవడం అనేది జరగదు. ఈ పురోభివృద్ధి అనేది నిదానం అవుతుందేమో కానీ ఆగిపోవడం అనేది ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్